నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. గోరకల్లు నుంచి ఎస్ఆర్బీసీకి నీటి విడుదల, రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలన్న పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి. 10వ వార్డులో స్వచ్ఛ నంద్యాల కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ అబ్దుల్ మజీద్, సచివాలయ సిబ్బంది. నందమూరి నగర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు, అన్ని దానాల్లో రక్తదానం గొప్పదన్న డాక్టర్ సుధాకర్. జమాతే ఉల్మాయే హింద్ అధ్యక్షుడు కలీం మౌలానా. నంద్యాలలో సరికొత్త హీరో గ్లామర్ ఎక్స్టెక్ వాహనం ప్రారంభం, యువకులు ఆదరించి సురక్షితమైన డ్రైవింగ్ చేయాలన్న ప్రాంతీయ రవాణా శాఖ ఎంవీఐ సునీల్ కుమార్. అర్చక పురోహిత దంపతులకు నూతన వస్త్రాలు బహుకరణ, హిందుత్వంలో ఎక్కడ కుల వివక్షత లేదన్న సంఘమిత్ర సేవా సమితి ప్రతినిధి డాక్టర్ ఉదయ్ శంకర్. ఎస్వి డిగ్రీ కళాశాల ఆవరణంలో మెగా జాబ్ మేళా, పెద్ద ఎత్తున హాజరైన నిరుద్యోగ యువతీ యువకులు. నంద్యాలలో కామ్రేడ్ షట్లకు ఘన నివాళి, షట్లక్ సేవలను ప్రశంసించిన సిపిఎం నేతలు రమేష్ కుమార్, వద్దులు వెంకటేష్. కౌన్సిలింగ్ ఇచ్చిన మారని భర్త న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు ధర్నా. గోరకల్లు రిజర్వాయర్ కు నేడు పూర్తి స్థాయి నీరు చేరేందుకు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెలువేనని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. తండ్రి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని ఆయన ప్రశంసించారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి ఎస్ఆర్బీసీ కాల్వలకు ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి బుధవారం నీటి విడుదల చేశారు. రిజర్వాయర్ నుంచి 11 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతేడాది కూడా దిగువకు నీరు విడుదల చేసినట్లు చెప్పారు. రైతులు అవసరమైన మేరకు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎస్ఆర్బీసీ అధికారులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సూర్యనారాయణ రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఫస్ట్ మీరు మాట్లాడతారు. ఈరోజు గోరకల్ రిజర్వాయర్ అంటే ఎస్ఆర్బీసీకి మనం నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. రైతులందరినీ కూడా కోరేది ఒకటే, ఇంతకుముందు పరిస్థితి కాదు, ఇప్పుడు మాత్రం నీళ్ళు చాలా పొదుపు వాడుకోండి. ఎంత అవసరం ఉంటేనే అంతనే మనం వాడుకుంటే మనకు రేపు పొద్దున ఫ్యూచర్లో ఇంతకుముందు ఇంత తలకాయ నొప్పి లేదు కాబట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి అన్ని టెలిమీటర్స్ పెట్టి మనం వాటర్ కౌంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అంటే మనం ఇంతవరకు ఎక్కువ ఎక్సెస్ వాటర్ వాడుకోలేదు, కానీ ఒకవేళ మనకు ఒక 10% ఒకవేళ ఎక్కువ వాడుకొని ఇంతకుముందు ఒకవేళ ఏదో నీళ్ళు దండిగా ఉండాలని మనం ఇష్టం వచ్చేట్టు అది కాకుండా చాలా జాగ్రత్తగా వాడుకోవాలని రైతులను కోరుకుంటున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మాత్రం మేము దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి మేము అందరం కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం. ఈరోజు గోరకల్ రిజర్వాయర్ ఈరోజు నీళ్లు స్టాక్ పెట్టుకోగలుగుతాను దివంగత నేత రాజశేఖర రెడ్డి కాబట్టి ఆయన ఎప్పుడు కూడా కళ్ళలో కూడా మర్చిపోవడానికి లేదు. రైతులందరూ ఈరోజు మనం ఆ రోజు అసెంబ్లీలో అడిగిన వెంటనే మనకు శాంక్షన్ చేసి ఈరోజు గోరకల్ రిజర్వాయర్ తయారు కావడానికి శాంక్షన్ చేయడానికి కర్త కర్మ క్రియ అంతా కూడా ఆ రోజు చెప్పిన మాట పాణ్యంలో ఏదైతే మాట చెప్పినారో అసెంబ్లీలో అంటే మామూలుగా లీడర్లు ప్రజల ముందే చెప్పే మాట పెద్ద పట్టించుకుంటారు, కానీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రజల ముందర చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనకు గోరకల్ రిజర్వాయర్ ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడం ఇప్పుడు మొత్తం మనకు ఇబ్బంది లేకుండా రైతులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఉంది. ఎస్ఆర్బీసీ కెనాల్కి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది.
సెంటిమెంటల్ కూడా పోయిన సంవత్సరం కూడా సారు వచ్చి కాలువలు ఓపెన్ చేయడం జరిగింది. అది హయ్యెస్ట్ ఇప్పుడు రిజర్వాయర్ స్టార్ట్ అయిన తర్వాత హయ్యెస్ట్ 10.7 టీఎంసీ మనం లాస్ట్ ఇయర్ పెట్టున్నాము. అట్లా ఈ రోజు గారు ఎమ్మెల్యే గారు కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. ఈ సంవత్సరం మనం 11 టీఎంసీ పెట్టాలని నిర్ణయించుకున్నాం. దాని ప్రకారం పెడతాము. మెయిన్ ఏంటంటే అందరూ చెప్పుకున్నట్టే రైతులు బాగా కోఆపరేట్ చేయాలి. వాటర్ చాలా పొదుపుగా వాడాలి. అంత ముందులాగా మన కంట్రోల్ ఉంటలేదు. రేపు అక్టోబర్ 14th నుంచి మనకి ఆ గజెట్ నోటిఫికేషన్ మీ అందరికీ కూడా తెలుసు. కేఆర్ఎంబి బోర్డులోకి కానీ ఈ ప్రాజెక్టులన్నీ వెళ్ళియండి. టెలిమెట్రీ ద్వారా ప్రతి చోట టెలిమెట్రీ పెట్టి లీటర్ వైజ్ ఎంత వాటర్ వాడామో కూడా ప్రతిదీ క్యాలిక్యులేటెడ్ ఉన్నది. మన ఎస్ఆర్బీసీకి కేడబ్ల్యూటీ 1 అవార్డు ప్రకారం 19 టీఎంసీ తీసుకుంటాము. అంతకన్నా ఒక చొక్కా కూడా వాళ్ళు ఎక్స్ట్రా ఇవ్వరు. కాబట్టి మనకి ఎలా కలెక్ట్ చేసిన వాటర్లో చాలా పొదుపుగా రైతులు వాడుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్లీన్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సచివాలయ కార్యదర్శులు కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ వాలంటీర్లు పిలుపునిచ్చారు. గ్రామాలు, పట్టణంలోని వార్డుల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలని సూచించారు. పట్టణంలోని 10వ వార్డులో సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లతో కలిసి కౌన్సిలర్ బుధవారం స్వచ్ఛ నంద్యాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి వార్డులోని పలు ప్రాంతాల్లో చెత్తను తొలగించి పరిశుభ్రం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మన చెత్త మనందరి బాధ్యత అనే నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని, పరిశుభ్రతను పాటించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని వారు కోరారు. నమస్కారం. ఈ 10వ వార్డు సచివాలయంలో యాక్చువల్గా ఈ క్లాప్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ క్లాప్ ప్రోగ్రామ్ యాక్చువల్గా క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ నంద్యాలలో భాగంగా మేము పిక్ ఆర్ ట్రాష్ మన చెత్త మన బాధ్యత అన్నమాట. సో మన చెత్తకు మనమే బాధ్యత. ఈ క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఈ నంద్యాలలోని 10వ వార్డు సచివాలయంలో మేము మా వార్డు సెక్రటరీస్ మరియు వాలంటీర్స్ మరియు పొదుపు లక్ష్యం గ్రూపులు నెక్స్ట్ వచ్చేసి మా గౌరవ కౌన్సిలర్ గారు అందరం కలిసి మేము ప్రతి వారము ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. నంద్యాలలో 42 వార్డులు మొత్తంలో భాగంగా 42 వార్డులు అందరు సెక్రటరీలు చేస్తున్నారు. సో దయచేసి ఈ తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి నంద్యాల ప్రజలందరూ నంద్యాల పురపాలక సంఘానికి సహకరించవలసిందిగా కోరుచున్నాము. నంద్యాల డెవలప్మెంట్ కోసం, నంద్యాల పరిశుభ్రత కోసం వార్డు ప్రజలందరూ సహకరించి చెత్త అనేది డస్ట్బిన్లో వేస్తే బాగుంటుంది. రోడ్ల మీద లేకుండా మాకు శానిటైజర్ వర్కర్స్ అందరికీ సహకరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. రక్తదానం చేయడంలో యువకులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, అన్ని దానాల్లో రక్తదానం గొప్పదని జిల్లా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధాకర్, జమాతే ఉల్మాయా హింద్ అధ్యక్షుడు కలీం మౌలానా పేర్కొన్నారు. రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం చేసిన వారవుతారని పేర్కొన్నారు. పట్టణ శివారులోని నందమూరి నగర్లో జమాతే ఉల్మాయా హింద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో దాదాపు 70 మందికి పైగా యువకులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ జమాతే ఉల్మాయా హింద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈరోజు జమాతే ఉలేమా నంద్యాల బ్రాంచ్ వారు మన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని పేద పేషెంట్ల సహాయార్థము స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినారు. ఇందులో రక్తం ఇవ్వడానికి దాదాపుగా 60 నుంచి 70 మంది యువకులు తమ రక్తాన్ని ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినారు. అన్ని దానంలో కల్లా రక్తదానం గొప్ప అనే సిద్ధాంతంతో వారు మన రక్తదాన శిబిరానికి వచ్చి రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళని ఎంతో అభినందిస్తూ ఈ సందర్భంగా జమాతే ఉలమా కర్నూలు జిల్లా నాయకులు డాక్టర్ అబ్దుల్ మజీద్ గారిని మరియు నంద్యాల వారి నాయకులు ఖలీల్ గారిని మరియు ఇతర నాయకులందరినీ అభినందిస్తూ ఇలాంటి సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని మన నంద్యాల ప్రభుత్వ పేద పేషెంట్లకు తోడ్పడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. Today Jamaat Ulama Nandyal wing and under his president Maulana Khalil Ahmad is organizing blood donation camp in Nandamuri Nagar. You know, Jamaat Ulama is 100 years old organization established in 1919, and this is the only organization which has participated in freedom struggle
throughout India. At present, in our district only, more than 35 active members are there, 35,000 members are there, and today 70 to 80 people are giving blood. So, as we know that Islam is a religion of peace, Islam is a religion of service, Islam is a religion of humanity. Service to humanity is service to Almighty. With this concept, we are organizing this blood donation camp. आज अल्हम्दुलिल्लाह शहर नंदयाल में ये जमीयतुल उलमा नंदयाल के जानिब से प्रोग्राम मुनाकिद किया गया। इसमें अल्हम्दुलिल्लाह खून के यानी डोनेट करने का प्रोग्राम रखा गया है। ये सबसे बड़ी बहुत सारी मिली दिफाही खिदमात हैं, उन खिदमात में से एक सबसे बड़ी खिदमत, इसके ज़रिए से इंसान की जान भी बचाई जा सकती है। और आइन वक्त में बहुत सारे हजरात खून के कमी के दौरान बहुत सारे जान भी दे बैठते हैं। आगे इंसानों की जो बहुत सारी खिदमात करते हुए, और इसमें भी जमीयतुल उलमा ने इसका एक यानी इस ख्याल के साथ कदम उठाया है कि मरीज़ जब उनके पास कोई पैसा रुपया नहीं रहता तब वो बहुत परेशान हाल होते हैं। इसलिए इसमें बिला तफरीक़ मज़हब के सबके लिए बीमारी, हर एक को बीमारी आती है उस वक्त में उस मौके पर लोग परेशान हाल ना हो, इसलिए उनके लिए कि ऐसी खिदमात का भी एक सिलसिला शुरू किया जाए। इसलिए अल्हम्दुलिल्लाह చాలా సంతోషకరమైన విషయం ఈ టైంలో ఈరోజు, ఎందుకంటే రక్తదాన శిబిరం జమియత్ ఉల్మా తరపు నుంచి ఈరోజు నిర్వహించబడుతున్నది। దీనికి ముఖ్య అతిథిగా మన జమియత్ ఉల్మా కర్నూలు నుంచి మన ప్రెసిడెంట్ గారు రావడం చాలా సంతోషకరమైన విషయం। దాంతో పాటు జమియత్ ఉల్మా కర్నూలు సెక్రటరీ అసద్ మౌలానా అబ్దుల్ మాజిద్ సాహబ్, మౌలానా హాఫీజ్ హాజీ అబ్దుల్ మాజిద్ సాహబ్ రావడం చాలా సంతోషకరమైన విషయము। అలాగే సెక్రటరీ జమియత్ ఉల్మా కర్నూల్ అసద్ గారు రావడం చాలా సంతోషకరమైన విషయము। ఇప్పుడు ఈ బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఒక ముఖ్య కార్యక్రమం। దీనికి ఎవరైనా అవసరమైన వాళ్ళకి అవసరానికి బట్టి వాళ్ళకి బ్లడ్ దొరకడం లేదంటే వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడానికి ఒక కార్యక్రమం అనుకోండి। దీన్ని జమియత్ ఉల్మా ఈ కార్యక్రమం చేపట్టింది। దేవుడి దయ వల్ల ఇది దేవుడు దీన్ని అంగీకరిస్తారని, దీనికి చాలా बहुत कुछ सवाब अल्लाह ताला इसका अता फरमाएंगे, ये उम्मीद करते हैं इंशाअल्लाह। మధ్యతరగతి యువకులకు అందుబాటులో ఉండేలా హీరో కంపెనీ ఆధునిక టెక్నాలజీతో ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయడం సంతోషకరమని నంద్యాల ప్రాంతీయ రవాణా శాఖ ఎంవీఐ సునీల్ కుమార్ పేర్కొన్నారు। ద్విచక్ర వాహన రంగంలో 125cc సామర్థ్యం కలిగిన గ్లామర్ ఎక్స్టెక్ వాహనాన్ని అన్ని లక్షణాలతో అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయమని ప్రశంసించారు। స్థానిక వై జంక్షన్ సమీపంలోని హీరో షోరూంలో కంపెనీ విడుదల చేసిన గ్లామర్ ఎక్స్టెక్ వాహనాన్ని బుధవారం ప్రారంభోత్సవం చేశారు। ఈ సందర్భంగా ఎంవీఐ సునీల్ కుమార్, షోరూం నిర్వాహకులు ప్రసాద్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ గ్లామర్ వాహనాన్ని మరింత సవరణ చేసి మార్కెట్లోకి విడుదల చేసినట్లు చెప్పారు। వినియోగదారులు, యువకులు ఆదరించి వాహనాన్ని కొనుగోలు చేసి ప్రోత్సహించాలని కోరారు। దీంట్లో బ్లూటూత్ నావిగేషన్, నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం। ఈరోజు మన హీరో షోరూమ్ వాళ్ళు గ్లామర్ ఎక్స్టెక్ 125cc టూ వీలర్ సెగ్మెంట్లో న్యూ లాంచ్ చేయించడం జరిగింది। వారి యాజమాన్యానికి, సిబ్బందికి అంతా కంగ్రాచులేషన్స్। వీటిలో ఉన్నటువంటి ఈ అధునాతన టెక్నాలజీ అంటే సేఫ్ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి। అందులో ముఖ్యంగా మొబైల్ యొక్క ఫీచర్స్, నావిగేషన్ ఫీచర్స్ అంతా డిజిటల్ మీటర్లోనే ఇవ్వడం జరిగింది। అందుకు
రైడర్స్ రన్నింగ్లో మొబైల్ వాడకుండా అవాయిడ్ చేయడానికి కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి టెక్నాలజీ ప్లస్ బ్రేకింగ్ సిస్టంలో హైడ్రాలిక్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసి ఈవెన్గా బ్రేకింగ్ జరిగే విధంగా ఫ్రంట్ అండ్ రియర్ అట్ ఏ టైం రియర్ బ్రేక్ పెడల్తోనే ఆపరేషన్ జరుగుతుంది. సో స్కిడ్డింగ్ ఆస్కారం లేకుండా సేఫెస్ట్ డ్రైవింగ్ చేయడానికి ఆస్కారమైనటువంటి ఈ లేటెస్ట్ ఫీచర్స్ని అవైల్ చేసుకుంటూ ఈ అధునాతనమైన టెక్నాలజీని అందుబాటు ధరల్లో ప్రొవైడ్ చేసినటువంటి యాజమాన్యానికి అభినందనలు తెలియజేసుకుంటూ కంపెనీ వాళ్ళు గ్లామర్ 125cc ఎక్స్టెక్ అని గ్లామర్ ఎక్స్టెక్ అనే బండి రిలీజ్ చేశారు. యాక్చువల్లీ ఇది 125cc. ఈ 125ccలో యాక్చువల్గా ఈ ఫుల్లీ డిజిటల్ మీటర్ కావచ్చు, ఫుల్లీ డిజిటల్ మీటర్ ఇచ్చిండారు. ఈ ఫుల్లీ డిజిటల్ మీటర్లో మనం ప్రస్తుతం పోతున్న వెహికల్ ఎంత మైలేజ్ వస్తుంది అనేది ఇందులో కనిపిస్తుంది. ప్రస్తుతం మనం పోతున్న గేర్ ఏ గేర్లో ఉంది అనేది కూడా కనిపిస్తుంది. అయితే దీనికి మొబైల్ కింద కనెక్ట్ చేసుకుంటే యాక్చువల్గా మనం ఏ ప్లేస్కి పోవాలనేది కింద మనం ఆడ మొబైల్లో చేసి పెట్టుకుంటే టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా చూపిస్తుంది. తర్వాత మీకు మొబైల్ బయటికి తీసి చూసుకోకుండా మేము మొబైల్కి ఏమైనా ఫోన్ వచ్చింది అనుకోండి, ఆ ఫోన్ నెంబర్ కానీ ఇవి కానీ ఇందులోనే ముందు డిజిటల్ మీటర్లోనే కనిపిస్తాయి. తర్వాత ఇది ఆల్రెడీ I3A సిస్టమ్ కూడా దీంట్లో బ్రేకింగ్ ఉంది. అంటే I3A సిస్టమ్ అంటే యాక్చువల్గా మనం బండి పోతున్నప్పుడు మనకి ఏదైనా ఫోన్ కానీ ట్రాఫిక్ కానీ వచ్చిందంటే సైడ్ తీసి న్యూట్రల్ చేసిన తర్వాత క్లచ్ మీద చేయి తీసేస్తే బండి 30 సెకండ్స్కి ఆటోమేటిక్గా అదే అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ మీరు బయలుదేరాలన్నప్పుడు జస్ట్ క్లచ్ పట్టుకుంటే బండి స్టార్ట్ అవుతుంది, గేర్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ తగ్గిపోతుంది, ఇంజన్ అరుగుదల తగ్గిపోతుంది, ప్లస్ మైలేజ్ ఎక్స్ట్రా వస్తుంది. హిందుత్వంలో ఎక్కడా కుల వివక్షత లేదని, అన్ని కులాలు సమానమేనని సంఘమిత్ర సేవా సమితి నిర్వాహకులు డాక్టర్ ఉదయ్ శంకర్ పేర్కొన్నారు. అంతా భరతమాత బిడ్డలేనని, అందరూ నారాయణుడి స్వరూపమేనని ఆయన సూచించారు. శ్రీమతి చామర్తె ఉషారాణి, డాక్టర్ వెంకటరామయ్య దంపతుల సౌజన్యంతో వారి బిడ్డలు ఆమంద కాశ్యప్, మేఘన ఆధ్వర్యంలో అర్చక పురోహిత దంపతులకు నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 45 మంది అర్చక పురోహిత దంపతులకు వస్త్రాలు సమర్పించినట్లు చెప్పారు. కుల మతాలకు అతీతంగా లక్ష్మీనారాయణ సేవలో పాల్గొనడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. సార్ ఒకసారి ఈ రోజున సంఘమిత్రలో ఒక చాలా చక్కటి అనుభూతి కలిగినటువంటి సమావేశం జరిగింది. నంద్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల నుండి వచ్చినటువంటి 45 మంది అర్చక పురోహిత దంపతులకి వారికి శాస్త్ర ప్రకారం కాళ్లకు పసుపు రాసి వాళ్ళకి తాంబూలం ఇవ్వడం జరిగింది, వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ లక్ష్మీనారాయణ సేవ చేయడానికి ఆ భాగ్యం కలిగించిన వారు డాక్టర్ చామర్తి వెంకటరామయ్య గారు, వారి శ్రీమతి ఉషారాణి గారు, వారి పిల్లలు ఆమంద, తర్వాత మధు కశ్యప్, వాళ్ళ అమ్మాయి మేఘన, వీళ్ళందరూ కలిసి ఈ సత్కార్యం చేయడానికి గత నెలలో లాగానే సహకరించారు. ఈ సందర్భంగా సంఘమిత్ర సమాజానికి ఒక చక్కటి సందేశం ఇవ్వదలుచుకున్నది. అదేంటంటే హిందుత్వంలో ఎక్కడే కానీ కుల వివక్షత లేదు, అన్ని కులాలు సమానమే, అందరూ కూడా ఆ నారాయణుడి యొక్క ప్రతిరూపమే. కాబట్టి లక్ష్మీనారాయణులుగా ఈ అర్చక దంపతుల్ని ఈరోజు అర్చించుకోవడం జరిగింది. మనం సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో నిరాశ్రిత బాలుర ఆవాసం, అదేవిధంగా గ్రామీణ విద్యార్థుల ఆవాసంతో పాటు 40 చెంచుగూడాలకి నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇవి సేవా కార్యక్రమాలే కాకుండా నిరంతరం కూడా మనం సమాజంలో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అటువంటి వారిని గుర్తించడం, వారికి మన సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మనం ఈ సంవత్సరన్నర కాలంగా మొదటి లాక్డౌన్లో, అదేవిధంగా రెండవ వేవ్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు మన సంఘమిత్ర ఆధ్వర్యంలో చేయడం జరిగింది. పట్టణంలోని ఎస్వి డిగ్రీ కళాశాల, సిఎంఎస్ జూనియర్ కళాశాల ఆవరణంలో
డిఆర్డీఏ ఆధ్వర్యంలో బుధవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. మేళాలో పట్టణంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువకులు హాజరయ్యారు. దాదాపు 10 ప్రముఖ కంపెనీలు సుమారు 700 ఉద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు అల్ మదద్ ఫౌండేషన్ అధ్యక్షులు ఆకుమల్ల రహీం మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా సొంత జిల్లాలో అవకాశాలు రావడం సంతోషకరమన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. BSc డిగ్రీ సార్ ఎత్తు సార్. ఈరోజు ఎస్వి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతున్నది. ఈ జాబ్ మేళాకు వివిధ ప్రాంతాల నుంచి అనగా హైదరాబాదు, పెనుగొండ, కియా మోటార్సు నుంచి తిరుపతి, ఇక్కడి నుంచి సుమారుగా 7 కంపెనీల వాళ్ళు వస్తున్నారు. వస్తే ఇక్కడ జాబ్స్ 700 జాబ్స్కు కండక్ట్ చేయడం జరుగుతున్నది. కావున చుట్టుపక్కల ప్రాంత ప్రజలు, మన విద్యార్థులు నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవడానికి ఈరోజు అందరూ ఉత్సాహంగా యువకులు వచ్చేసారు. దీనికి ఈ కంపెనీ మా కాలేజీ తరఫున వచ్చిన ప్రతినిధులకు, కంపెనీ ప్రతినిధులకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కర్నూలు డిఆర్డీఏ వారి ఆధ్వర్యంలో మన ఎస్వి డిగ్రీ కళాశాల మరియు సిఎంఎస్ జూనియర్ కళాశాల ఆవరణం నందు మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు యువకులు చదువుకున్న వ్యక్తులకు ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్ళి వేరే ప్రాంతాలలో ఉద్యోగాల కోసం ఇబ్బంది పడకుండా మన నంద్యాల వాసులకు, నంద్యాల చుట్టుపక్కల ప్రజలందరికీ సౌలభ్యం కొరకు ఈరోజు ఇక్కడ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈరోజు సీడాప్ డిఆర్డీఏ ఆధారంలో మన ఎస్వి డిగ్రీ కాలేజ్ ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో పాల్గొనే కంపెనీలు ప్రముఖ 7 కంపెనీలు పాల్గొంటున్నాయి. అరబిందో ఫార్మా, హుండాయ్ మొబైల్స్, కియా మోటార్స్ అనుబంధ సంస్థ, తర్వాత మెట్రస్ ఫార్మసీ, HDFC బ్యాంక్, ఫ్లిప్కార్ట్, ప్యూర్జెల్ టెక్నాలజీస్, అమరాజా బ్యాటరీస్, ఈ కంపెనీస్ ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇందులో భాగంగా మనకి దాదాపు 700 మంది నిరుద్యోగ యువత హాజరు కావడం జరిగింది. ఇందుకు వీళ్ళకి ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. డిఆర్డీఏ సీడాప్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరగడం జరిగింది. మన నంద్యాల మండలంలో అయిన ఎస్వి డిగ్రీ కాలేజ్లో ఈ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. నిరుద్యోగ యువత ఒక 700 దాకా అటెండ్ అవ్వడం జరుగుతుంది. ప్రముఖమైన 8 కంపెనీల హెచ్ఆర్లు వాళ్ళ కంపెనీకి తగ్గట్టు నిరుద్యోగ యువత అటెండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన జాబ్స్ను వాళ్ళు ఎంచుకోవడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళు హైదరాబాద్ లొకేషన్ కానీ, చిత్తూరు లొకేషన్లో కానీ, కర్నూలులో కానీ, నంద్యాలలో కానీ వాళ్ళు జాయిన్ అవ్వడం జరుగుతుంది. సిపిఎం నేత కామ్రేడ్ షడ్రక్ ప్రథమ వర్ధంతిని స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. సిపిఎం నేతలు టి రమేష్ కుమార్, తోటమద్దులు బల వెంకట్ ఆధ్వర్యంలో షడ్రక్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడిన నేత షడ్రక్ అని కొనియాడారు. కార్మికులను ఏకం చేసి సమస్యల పోరాటంలో చివరి వరకు శ్రమించి ప్రాణత్యాగం చేశారని ప్రశంసించారు.
చనిపోవడం జరిగింది. పార్టీ నాయకులు పార్టీ ద్వారా ప్రజలకు ఆ రకంగా సేవ చేస్తూనే మధ్యలో కరోనా వచ్చి ఆ రకంగా అర్థాంతరంగా చనిపోవడం జరిగింది. చాలా నష్టదాయకమైనటువంటి పార్టీకి నష్టదాయకమైనటువంటి పరిస్థితి. ఇంతకుముందు చెప్పారు మంత్రి గారు, ఒక పేద దళిత కుటుంబంలో మన చాగమణి దగ్గర పెద్దపదం గ్రామంలో జన్మించినటువంటి చంద్ర గారు 78వ సంవత్సరంలో పేపర్ మిల్లులో జాయిన్ అయ్యి అక్కడ కార్మికుల కష్టాలు యాజమాన్యం దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులందరినీ ఐక్యం చేసి యూనియన్ పెట్టడం ద్వారా ఆ యాజమాన్యం ఆయనను ఆ ఫ్యాక్టరీ నుంచి తీసివేయడం జరిగింది. అయినా సరే బయట నుంచి ఉండి ఆ యూనియన్ నడుపుతూ అక్కడ విజయం సాధించడం జరిగింది. తర్వాత అతను కార్మికుల కోసం పార్టీ కోసం ఆ రకంగా నా జీవితాన్ని పూర్తిగా అంకితం చేస్తానని చెప్పేసి పూర్తికాల కార్యకర్తగా వచ్చినటువంటి వ్యక్తి. అంచెలంచెలుగా ఎదుగుతూ కర్నూలు జిల్లాలో కార్మిక ఉద్యమాన్ని నిర్మించడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా కార్మిక ఉద్యమాన్ని నిర్మిస్తూ కార్మిక ఉద్యమానికి ఆ రకంగా సహాయం చేస్తూ సిఐటి జిల్లా కార్యదర్శిగా తర్వాత పార్టీ జిల్లా కార్యదర్శి కూడా ఆ రకంగా పనిచేసి జిల్లాలో తనదైన ముద్ర వేసినటువంటి వ్యక్తి శంకర్ గారు. పెళ్లైన 12 ఏళ్ల తర్వాత కాపురానికి రావద్దంటూ భర్త గెంటేయడంతో న్యాయం కోసం ఓ వివాహిత ధర్నాకు దిగింది. కౌన్సిలింగ్ ఇచ్చిన భర్తలో మార్పు రాకపోవడంతో 2 పిల్లలతో కలిసి భర్త ఇంటి ఎదుట న్యాయం కోసం బైఠాయించింది. కౌన్సిలింగ్లో ఇంటికి రమ్మని చెప్పిన భర్త నేడు రావద్దని విడాకులు ఇస్తానంటూ బెదిరింపులకు దిగడంతో భర్త ఇంటి వద్దే పోరాటానికి దిగింది. ఈ ఘటన పట్టణంలోని దేవ్నగర్లో బుధవారం చోటు చేసుకుంది. అనంతపురానికి చెందిన మాధురికి నంద్యాల దేవ్నగర్కు చెందిన రాజ్ కుమార్తో 2010లో వివాహమైంది. ఇద్దరు సంతానం కలిగాక కాపురానికి రావద్దని విడాకులు ఇస్తానంటూ బెదిరింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు మాధురి మీడియా ఎదుట వాపోయింది. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు రాలేదని విడాకులు ఇస్తానంటూ బెదిరిస్తున్నాడని వాపోయింది. పోలీసులు తక్షణమే స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది. మేమ మీ నాన్న బాగానే ఉన్నారు, మీ అన్నోళ్ళు బాగానే ఉన్నారు, నాకు నా పరిస్థితి బాగాలేదు, నాకు గవర్నమెంట్ ఉద్యోగం లేదు అని చెప్పి 4 సంవత్సరాల కిందట కొట్టి నంద్యాల పోలీస్ స్టేషన్లో వెళ్ళి అమ్మాయి కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు మీరు వెళ్ళండి, ఎదురు బదురు ఉంటే ఇంకా కొట్లాటలు పెరుగుతాయి, వద్దమ్మా కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండిపోండి అని ముంటకలు పంపించారు. ఆ కొన్ని రోజులు 4 సంవత్సరాలు అయింది. ఇది 5వ సంవత్సరం వీళ్ళు విడిపోయి. ఇప్పుడు నా భార్య నాకు కావాలని అతను రాలేదు, నా భర్త నాకు కావాలని నా పిల్లల భవిష్యత్తు కోసం నీ అమ్మాయి వస్తే మొన్న గుంటకల్ 1 టౌన్లో పంచాయతీ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. కౌన్సిలింగ్ ఇస్తే ఓకే అని చెప్పినాడు. అక్కడంతా బేస్తవారం వెళ్ళి కాపురానికి వెళ్ళమ్మా అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు సోమవారం నైట్ ఒక వాయిస్ మెసేజ్ పెట్టి నువ్వు నాకు వద్దు, నీకు విడాకులు ఇస్తా, పిల్లలను జాగ్రత్తగా చూసుకో అంటే విడాకులు ఇచ్చేకేనా పెళ్ళిళ్ళు చేసుకునేది? మాకు ప్రభుత్వము ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా కూడా ఈ మగవాళ్ళు ఇంకా అన్యాయం, ఇలాంటి ఆడపిల్లలు అన్యాయం అయిపోతూనే ఉన్నారు. ఇంకా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలా, ఆడపిల్లలు భర్త లేకుండా సొసైటీలో ఎట్లా ఉంటారు అనేది అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఎస్ఐ గారితో మాట్లాడితే మీరు రండి అన్నారు. 5 గంటలకు వచ్చి నా డిసిషన్ ఏం చెప్తానని ఈ అమ్మాయి భర్త అన్నాడు. 5 గంటలకు వచ్చిన తర్వాత అంతా మాట్లాడి రండి లోపలికి అంటే అమ్మాయిని లోపలికి తీసుకుపోతాం, లేదు నాకు నువ్వు వద్దు అంటే ఆడపిల్ల అత్తింటి కోడలుగా ఆమెకు హక్కు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లోకి వెళ్తుంది. భర్త వద్దు అనేది మాత్రము అమ్మాయికి ఎక్కడే కానీ నాకు నా భర్త కావాలనే చెప్తుంది. ఎందుకంటే నా పిల్లలు అనాథులు అవుతారు, నా పిల్లలకి భవిష్యత్తు ఉండదు కాబట్టి నా మొగుడు ఎలాంటి వాడైనా సరే నా భర్త నాకు కావాలా. నాకు వద్దు, నువ్వు వెళ్ళినావు కదా, తప్పు అయిపోయింది మా, క్షమించి ఇంకొకసారి వస్తాను. పిల్లలు ఉన్నారు, మనకి 2 పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఇంకెవరు చూసుకుంటారు, మనమే కదా, వీళ్ళ కోసం మనం కలిసి ఉందాము. పొరపాటు అయిపోయింది, చాలాసార్లు అడిగినాను సార్ కానీ కాంప్రమైజ్ కాలేదు. ఇంకా లాస్ట్కి నేను కంప్లైంట్ ఇచ్చాను 1 టౌన్ పోలీస్ స్టేషన్లో. నాకు న్యాయం కావాలా, నా పిల్లలకి నాకు భర్త కావాలి. నాకు పోలీస్ వాళ్ళు పిలిపించారు, 1 వీక్ టైం అడిగారు. 1 వీక్ వరకు మేము వెయిట్ చేసాము.
1 వీక్ ఆఫ్టర్ మళ్ళీ వస్తాను, లేదు నంద్యాలలో కర్నూలులో పెట్టుకుందామన్నారు, డోన్లో పెట్టుకుందామన్నారు. కానీ నా పుట్టినిల్లు అది, నేను అక్కడికి రాలేను. అక్కడే కంప్లైంట్ ఇచ్చాను, మీరే రండి అంటే నేను రానని చాలాసార్లు సతాయించా. అయినా మేము మా అక్కని కలిసి ఈ విషయం చెప్పాము. అక్క మీరు మా ద్వారా మాట్లాడండి, మీరే మాకు సాయం చేయండి అంటే కమలక్క ద్వారా మేము ఇక్కడికి వచ్చాము సార్. పోలీస్ వాళ్ళు మాకు అక్కడ గుంటకల్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి, కానీ నేను నా భర్త వద్దు ఫైల్, ఆయన డిఎస్సికి అప్లై చేసుకుంటున్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ ఒక్కసారి రికార్డ్ అయితే మళ్ళీ లైఫ్ స్పాయిల్ అవుతుంది సార్. అందువల్ల నేను వద్దు సార్, ఇది ఒక్కసారి మీరు ప్లీజ్ దయచేసి కౌన్సిలింగ్ ఇప్పించండి నా భర్తకు, నాకు నా పిల్లలకి నాకు ప్రొటెక్షన్ కావాలి, నా భర్త తీసుకెళ్ళాలి, మీరు అదే మాట్లాడండి సార్, అదే చెప్పండి అని వాళ్ళని వేడుకున్నాను సార్. వాళ్ళు సరే ఇక ఒక్కసారి చూస్తామమ్మా, ఇంక నీకు ఆ భయం అయితే ఏం లేదు, నువ్వు ధైర్యంగా వెళ్ళు, మీ భర్త తీసుకెళ్తారు అని అన్ని లెటర్స్తో రాపించి పెద్దవాళ్ళతో సిగ్నేచర్స్ అన్నీ పెట్టించుకొని సరే ఓకే ఇప్పుడే వస్తావా అన్నారు. అంటే నాకు కొంచెం ఇంట్లో బట్టలు గిట్టలు తీసుకొని నేను 2 days తర్వాత అమ్మ వాళ్ళని తీసుకొని వచ్చేస్తాను సార్, నేను వెళ్తాను అంటే సరే మా వెళ్ళు ఓకే అని కూడా ఒప్పుకున్నారు. మా ఆయన ఒప్పుకున్నారు, పెద్దవాళ్ళందరూ ఒప్పుకున్నారు సార్. 2 days అయిపోయింది, మళ్ళీ వచ్చి మా మాయ ఫోన్ చేసి లేదు మా మీకు ఇల్లు సపరేట్గా తీస్తాము, రెంట్ హౌస్ తీస్తాము, ఇల్లు ఇరకాటంగా ఉంది, మీరు ఇల్లు మీరు సపరేట్గా ఉండండి, మీరు సంతోషంగా ఉండాలని మా మాయ ఫోన్ చేసి నేను అడ్వాన్స్ కూడా ఇచ్చేసినానమ్మా, 2 రూమ్లు ఉన్నాయి మీవి, నువ్వు గురువారం రా, సోమవారం వాళ్ళు ఖాళీ చేస్తారు ఇల్లు, నువ్వు గురువారం వచ్చేసి బుధవారం వచ్చేసేయి అన్నారు. వెనస్డే వచ్చేయమంటే మేము ఈరోజు వచ్చామన్నాం. దానికి మండే నైట్ 9:15కి నా సెల్కి మా నాన్న సెల్కి వాయిస్ మెసేజ్ పంపించారు. ఈయన నాకు వద్దు, నాకు నువ్వు అవసరం లేదు, నేను అడ్వకేట్ దగ్గర మాట్లాడినాను, కోర్టుకి వెళ్తున్నాను, ఇదికే అక్కడ తేల్చుకుందాము, అక్కడ వాళ్ళు మాట్లాడతారు, నీకు లాయర్ నోటీస్ వస్తుంది, దాన్ని చదివి నువ్వు దాన్ని మూవ్ అయ్యి అక్కడ ఏం చేయాలో అది వాళ్ళు చేస్తారు ప్రొసీజర్, నాకైతే నువ్వు వద్దు. నేను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోరకల్లు నుంచి ఎస్ఆర్బీసీకి నీటి విడుదల, రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలన్న పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి. 10వ వార్డులో స్వచ్ఛ నంద్యాల కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ అబ్దుల్ మజీద్, సచివాలయ సిబ్బంది. నందమూరి నగర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు, అన్ని దానాల్లో రక్తదానం గొప్పదన్న డాక్టర్ సుధాకర్, జమాతే ఉల్మాయే హింద్ అధ్యక్షుడు కలీం మౌలానా. నంద్యాలలో సరికొత్త హీరో గ్లామర్ ఎక్స్టెక్ వాహనం ప్రారంభం, యువకులు ఆదరించి సురక్షితమైన డ్రైవింగ్ చేయాలన్న ప్రాంతీయ రవాణా శాఖ ఎంవీఐ సునీల్ కుమార్. అర్చక పురోహిత దంపతులకు నూతన వస్త్రాలు బహుకరణ, హిందుత్వంలో ఎక్కడ కుల వివక్షత లేదన్న సంఘమిత్ర సేవా సమితి ప్రతినిధి డాక్టర్ ఉదయ్ శంకర్. ఎస్వి డిగ్రీ కళాశాల ఆవరణంలో మెగా జాబ్ మేళా, పెద్ద ఎత్తున హాజరైన నిరుద్యోగ యువతీ యువకులు. నంద్యాలలో కామ్రేడ్ షట్లకు ఘన నివాళి, షట్లక్ సేవలను ప్రశంసించిన సిపిఎం నేతలు రమేష్ కుమార్, మద్దులు వెంకటేష్. కౌన్సిలింగ్ ఇచ్చిన మారని భర్త న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.